గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇప్పుడు మిమ్మల్ని జనాలు ఒక డి డాన్సర్, ఒక డి ఒక నైనిక కన్నా బిగ్ బాస్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్ ఇంకా గుర్తుపెట్టుకుంటున్నారు జనాలు. అది నీకు నచ్చుతుందా? అది నిజం కాదు. నాకు ఎప్పుడు కూడా అరే డీ నైనిక కదా అనే చెప్తారు. దే కాల్ మీ డాన్సర్ నైనిక చెప్తారు. బిగ్ బాస్ అనేది ఇప్పుడు కూడా ఆబ్వియస్లీ ఉంది. అది కూడా ఒక ఇట్స్ అ వెరీ 50-50 ఫర్ మీ. ఆబ్వియస్లీ ఇప్పుడు బయట చూసే వాళ్ళకి అలా అనిపించవచ్చు దట్ బిగ్ బాస్ అనేది బికాజ్ ఎక్కువ ఇటువైపు ఉన్నాను, కానీ ఇట్స్ నాట్ ట్రూ. నాకు ద కోర్ పబ్లిక్ ఏదో ఉంది నాకు దట్ రిమెంబర్స్ మీ యాజ్ అ డాన్సర్ ఓన్లీ. సో అండ్ అలా అని నేను అది చేంజ్ చేద్దాం నాకు డీ డాన్సర్ అనుకోవచ్చు, బిగ్ బాస్ నైనిక అనుకోవచ్చు. ఐ థింక్ ఐ వోంట్ చేంజ్ ఇట్. ఇన్ఫ్లుయెన్సర్ కూడా అనుకోవచ్చు. ఐ థింక్ ఐ వోంట్ నాట్ చేంజ్ బికాజ్ ఈ 3 వర్క్ నేను చేస్తున్నా. సో అలా నన్ను ఒకవేళ గుర్తుపడుతున్నారంటే అది వెరీ నైస్. ఐఎమ్ డూయింగ్ మై వర్క్ వెరీ వెల్ అన్నట్టు. సో అది ఓకే. ఇప్పుడు వరకు జరుగుతున్న ప్రతి డీ షోలో రిపీటెడ్ కంటెస్టెంట్స్ కొరియోగ్రాఫర్గా డెవలప్ అయిన వాళ్ళు ఉన్నారు. చాలా ఎప్పుడు ఏదో ఒక విధంగా డీలో కనిపిస్తున్నారు. అంటే డీ వల్ల నీకు చాలా నేమ్ వచ్చింది, ఇంత ఫేమ్ వచ్చింది, ఈ పొజిషన్ వరకు నేను తీసుకుని వచ్చిన డీ. బట్ మళ్ళీ 3 years గ్యాప్, ఎప్పుడు డీలో కనిపించలేదు. ఎందుకు కనిపించలేదు? మధ్యలో నేను పర్ఫార్మెన్స్ కూడా మొన్ననే చేసా సంకేత్. అండ్ నాకు ఈ సీజన్ కి పిలిచారు తెలుసా. ఐ వాజ్ ఇన్ దట్ బిగ్ బాస్ కాంట్రాక్ట్ అని వెళ్ళలేదు నేను. పిలిచారు నాకు, సార్ నేను చేయలేను అన్నాను. నెక్స్ట్ సీజన్ కి కూడా అడిగారు, కానీ బీబీ జోడీ ఎక్కువ, డీ ఎక్కువ నీకు? ఐఎమ్ నౌ ఇన్ కాంట్రాక్ట్ విత్ బీబీ జోడీ. ఇట్స్ నాట్ అబౌట్ ఏది నాకు ఎక్కువ, ఇట్స్ అబౌట్ పేపర్ వర్క్. కొరియోగ్రఫీ చేయవా? ఎప్పుడు చేయలేని అనిపించలేదు? ఎందుకు నైనిక? ఐ థింక్ నేను ఎప్పుడు ఒక పర్ఫార్మర్, నాకు కొరియోగ్రఫీ రాదు. నేను ఒప్పుకుంటున్నాను, నాకు రాదు. అసిస్ట్ నేను చేశాను కొన్ని మూవీస్కి, కానీ ఐ థింక్ ఐ నెవర్ వాంటెడ్ టు బి అ కొరియోగ్రాఫర్. అంటే డాన్స్ నేర్చుకుంటూ నేను డాన్స్ చేస్తా కదా, నేను ఎందుకు నేర్పిస్తాను అనేది. మేబీ ఆఫ్టర్ అగైన్ 20 years or 15 yearsలో వెన్ బాడీ ఈస్ షట్టింగ్ డౌన్ అప్పుడు నేర్పిస్తానేమో, కానీ నాట్ నౌ. అప్పుడు ఎలా నేర్పించగలరు? ఎందుకు నేర్పియను? ఇట్స్ ఈజీ టు టీచ్. బట్ నువ్వు సంకేత్ మీ ఇద్దరు కొరియోగ్రఫీ కంటెస్టెంట్స్ చేస్తారని విన్నాను. నో వి నెవర్, ఎప్పుడు చేయలేదు. మీరు ఇప్పుడు సంకేత్కి ఎలా చేయాలి, పక్కన ఎవరైనా పార్ట్నర్ ఉంటే హెల్ప్ చేస్తాను ఆబ్వియస్లీ, బికాజ్ ఆబ్వియస్లీ సంకేత్ ఇస్ అ ఫ్రెండ్ కాబట్టి. మాకు ఒక గ్రూప్ ఉంటుంది అనమాట, సంకేత్, శర్వరి, పీయూష్, గౌరవ్, మాకు అందరికీ ఒక గ్రూప్. సో ఎప్పుడైనా ఎవరైనా ఒక పెద్ద కాంపిటీషన్లో ఉన్నారంటే, ఇప్పుడు సంకేత్ డీలో ఉన్నాడు, సో పీయూష్ వచ్చేస్తున్నాడు ముంబై నుంచి, వీ ఆల్ కమ్ టుగెదర్, అందరు హెల్ప్ చేస్తాం సంకేత్కి, అలా అనమాట. సో ఇట్స్ అ గ్రూప్. నాకు ఎప్పుడైనా ఏదైనా పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది, నాకు డాన్స్ హెల్ప్ కావాలి, సో ఇట్స్ అ టీమ్, వీ ఆల్ హెల్ప్ ఈచ్ అదర్, అలా కోరియో చేసుకుంటాం. ఓకే. మీరు సంకేత్ హిందీలో ఒక షో చేశారు, డాన్స్ ఇండియా అక్కడ అంత ఫేమ్ రాలేదు, బట్ డీలోనే చాలా ఎక్కువ ఫేమ్ వచ్చిందంటే యాక్సెప్ట్ చేస్తావా? డెఫినెట్లీ, ఎస్. ఒక డాన్సర్ నాకు డిఐడి ఇస్ బాలీవుడ్ షో, జీ నెట్వర్క్లో వచ్చేది. అక్కడ నాకు ఐ థింక్ ఐ స్టార్టెడ్ దట్ షో, వైల్డ్ కార్డ్ ఉండే, నేను హాఫ్ షో నేను చేశాను. అండ్ అక్కడ స్మాల్ డ్యూరేషన్, అంటే ఓన్లీ 1.5 months షో అంతే. ఫైనల్స్ దాకా వెళ్ళాను. నాకు ఐ థింక్ ఆడియన్స్ ఎంత పెరిగాయి, 23K 24K అంతే. అప్పుడు అదే ఎక్కువ అంతే. తర్వాత కిందకి ఇట్లా ఇంకా మైనస్ ఫాలోవర్స్ తగ్గుతున్నాయి అన్నప్పుడు ఇంకా కోవిడ్ అయిపోయింది, 2 years గ్యాప్ వచ్చింది. అనుకున్నా నేను నా లైఫ్ ఇంతే, అంటే నేను నేర్చుకున్న డాన్స్ క్లాస్లోనే ఒక ఫ్యాకల్టీలా జాయిన్ అయిపోయి అక్కడే ఇంకా సంపాదించుకొని ఇక్కడే సెటిల్ అయిపోతాను అనుకున్నా, ఒడిశాలో మా ఇంట్లో. బట్ లైఫ్ హ్యాడ్ డిఫరెంట్ ప్లాన్స్ ఫర్ మీ. శశి మాస్టర్ కాల్డ్ మై మెంటార్. డాన్స్ ఇండియా డాన్స్ ఎవరితో చేశానో, నాకు అప్పుడు క్యాప్టెన్ ఎవరు ఉన్నారు, ఆమెకి కాల్ చేసి, ముంబై నుంచి డాన్సర్స్ ఎవరైనా ఉన్నారా ఇట్లా సౌత్ షోకి కావాలంటే, ముంబై నుంచి డాన్సర్స్ కాదు, ఒక తెలుగు అమ్మాయి ఉంది, మీకు కాంటాక్ట్ పంపిస్తాను, షీ వాజ్ ఇన్ మై టీమ్ ఓన్లీ, డాన్స్ ఇండియా డాన్స్ చేసింది అలా అంటే. నాకు కాంటాక్ట్ పంపించారు. మాస్టర్కి, శశి మాస్టర్ లైక్డ్ మై ప్రొఫైల్, నాకు పిలిచారు, కాల్ చేశారు. అండ్ నాకు డీ నెట్వర్క్ అనేది ఎంత కష్టం అంటే అక్కడ నేను ట్రై చేస్తూనే ఉండేదాన్ని, దట్ అరే ఈ డీ షో వెళ్ళాలి, డీ షో అసలు ఆడిషన్స్ ఎలా, ఎవరిని కాల్ చేస్తే కూడా నోబడీ యూస్ టు పికప్.
ఇదేంది హౌ డు ఐ వైజాగ్లో కూడా అడిగాను ఆడిషన్స్ అవుతున్నాయా, లేదు మాకు ఐడియా లేదు తల్లి అనేవారు. ఓకే అదే వచ్చింది శశి మాస్టర్ డూ యూ వాంట్ డూ డి అంటే ఓకే సార్ వస్తాను అన్న. ఇప్పుడే దాని ముందే నాకు ఒక కాస్టింగ్ కాల్ వచ్చింది, వీ విల్ టీచ్ యూ యాక్టింగ్ నవరసాలు అవన్నీ ఒక సెషన్ ఉంటుంది, ట్రైనింగ్ ఉంటుంది, వస్తారు. ఓకే హైదరాబాద్లోనే ఉన్నాను, 9 days ఆఫ్ ట్రైనింగ్, తర్వాత 10th day వాజ్ మై డీకా ఆడిషన్. అయింది అంత అయింది ఆడిషన్, ఎలాగో నన్ను రిజెక్ట్ చేసేసారు ఆ డైరెక్టర్, బికాజ్ ఈ పిల్ల ఫోక్ రాదు, ఎట్లా అసలు ఎనర్జీ లేదు, హౌ విల్ షీ డూ. శశి మాస్టర్ షోడ్ మీకి నై చేస్తుంది పక్క. ఇంకా డి నుంచి ఐ థింక్ నేను చాలా మంచిగా గ్రాప్ చేసుకున్న ఆపర్చునిటీ కూడా. డి వచ్చింది అండ్ నేను రీల్స్ ఇట్లా పిచ్చి పిచ్చిగా చేసేదాన్ని అప్పుడు, బికాస్ ఐఎమ్ గెటింగ్ దట్ లవ్ ఫ్రమ్ దెమ్ ఆల్సో. డి మేడ్ మీ గో ఫ్రమ్ 21K to 815 or 60K. అండ్ దెన్ మెల్లిగా నేనే బిల్డ్ చేసుకొని ఇప్పుడు నాకు ఒక ఐ థింక్ 2-3 months బ్యాక్ 1 million వచ్చింది. బట్ డీలో వేరే అందరు వచ్చి నాకు కాల్ చేసేవారు, అంటే ఎవ్రీ వన్ వాజ్ షాక్, ఈవెన్ ద టీమ్ అండ్ ఈటీవీ. మస్తు పెరిగాయి కదా నీకు ఫాలోస్, అవును సార్ అవును, అందరికన్నా ఎక్కువ అయిపోయింది నీ ఫాలోస్, అవును సార్ తెలుస్తుంది నీకు. ఎక్స్పెక్టెడా నీ ఫేమ్, అన్ఎక్స్పెక్టెడ్ ఫేమా డీలో? అన్ఎక్స్పెక్టెడ్, ద కైండ్ ఆఫ్ లవ్. నేను అందుకే కదా హైదరాబాద్లోనే సెటిల్ అయిపోయా, నాకు ఇంత ప్రేమ దొరుకుతుంది హైదరాబాద్లో అని ఇక్కడే ఫిక్స్. ఒక పేరింగ్ వల్ల నైనికకు ఫేమ్ వచ్చిందా, ఆర్ నైనిక డ్యాన్స్ చూసి ఆ ఫేమ్ వచ్చిందా? పేరింగ్ వల్ల అయితే రాలేదు, ఎందుకంటే ఇప్పుడు కనిపించింది ఓన్లీ నేనే సోలోగా. సో పేరింగ్ వల్ల రాలేదు, అది కూడా ఆ పేరింగ్ కూడా నేనే ఎక్కడో, అంటే ఇట్స్ ఆల్ స్టార్టెడ్ విత్ మీ ఓన్లీ, నేనే చెప్పేశాను యా. సో నేనే ఎట్లా అండ్ ఐ థింక్ సో ఐ వోంట్ సే ఇట్ వాజ్ అ బ్యాడ్ థింగ్, సమ్వేర్ ఎస్ ఇట్ హెల్ప్డ్ మీ. కానీ నౌ పీపుల్ విన్నావు కదా ఈ రూమర్ అనేది, కానీ ఐ వోంట్ సే దట్స్ ట్రూ, ఎందుకంటే నాకు యాక్చువల్ ఫేమ్ వచ్చింది D13లో. D14లో ఐ వాజ్ పేడ్ అప్, ఎస్, బట్ D13లో ఎండ్లో ఇదంతా స్టార్ట్. దాని ముందే ఐ వాజ్ దేర్, ఐ వాజ్ డిస్కవర్డ్, ఎస్టాబ్లిష్డ్, పీపుల్ యూస్ టు లవ్ మీ. అండ్ ఐ థింక్ నేను క్రెడిట్ నాకు నా పర్ఫార్మెన్స్కి ఇవ్వను, కానీ శశి మాస్టర్కి ఇస్తాను, బికాజ్ ఆయన నాకు స్టేజ్ మీద అంత మంచిగా చూపించారు, యాడ్స్ అనేది అంత మంచిగా డిజైన్ అయ్యాయి కాబట్టి. సో ఐ థింక్ నో, పేరింగ్ వల్ల అయితే రాలేదు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.